కొర్నేలి అనే భక్తుడు ఇంటి వారందరితో కలిసి దేవుని భయభక్తులు కలిగి ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేస్తున్న అతని ఇంటికి దేవుని దూత వచ్చి మాట్లాడగలేని నీతో నీ దేవుడు మాట్లాడ్డా? నువ్వెంత కష్టపడుతున్నావు, నువ్వెంత ప్రయాసపడుతున్నావు, నీ ఇంటికి నువ్వెంత న్యాయం చేస్తున్నావు, నీ ఇంటి వారి పట్ల నువ్వెంత బాధ్యతాయుతంగా ఉన్నావు, నీవు చేస్తున్న సేవ పట్ల నువ్వెంత బాధ్యతాయుతంగా ఉన్నావు, దేవుని ఇల్లంతట్లో ఆయన పరిచారకులు ఎంత నమ్మకస్తులుగా ఉన్నారు, నీ సత్క్రియలేంటో, నీ నీతి కార్యములేంటో, నీ మంచి కార్యములేంటో, నీ మంచి హృదయంలోంచి వస్తున్న మంచి తీర్మానాలేంటో అన్నిటినీ దేవుడు తన జ్ఞాపకంలో పెట్టుకున్నాడు. దేవుని బిడ్డ, చిన్న వయసులోనే నువ్వెన్ని కష్టాలు పడుతూ వచ్చావు, చిన్న వయసు నుంచే నువ్వెన్ని రోగాలను ఎదుర్కొంటూ వచ్చావు, చిన్న వయసులోనే నువ్వు పెళ్ళై నీ భార్యను పోగొట్టుకొని భర్తను పోగొట్టుకొని ఎంత దుఃఖముతో నీ జీవితంలో ముందుకు ఎదిగావు. ఒక తండ్రి లేని బిడ్డల్ని ఒకే ఒక్క తల్లిగా ఎలా నువ్వు పెంచి పెద్ద చేశావో, భార్య లేని స్థితిలో నీ పిల్లలను నువ్వు ఎలా పెంచి పెద్ద చేశావో, నీ ఇంటికి నువ్వు ఎలా ఆధారంగా ఉన్నావో, నీ సౌఖ్యాల్ని నీ సుఖాల్ని పక్కన పెట్టి నీ ఇంటి వారి క్షేమం కోసం నువ్వెంత ప్రయాసపడ్డావు, ఎంత వేదన అనుభవించావు, నీ శత్రువు కూడా నువ్వు కీడు చేయకుండా నువ్వెంత మేలు చేస్తూ ఎంత మంచితనం నువ్వు కలిగి ఉన్నావో, నీ మంచితనం అంతా నీ దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దేవుని బిడ్డ,